ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 47వ శ్లోకం. నిశ్చింత నిరహంకార నిర్మోహామోహనాశిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. శ్లోకం యొక్క అర్థం: నిశ్చింత అంటే ఎటువంటి చింతలు ఆందోళనలు లేనటువంటిది. ఆమె ఎల్లప్పుడూ సమస్థితిలో ఉంటుంది. ఏదీ ఆమెను కలవరపెట్టదు. దేవిని ధ్యానిస్తే మన చింతలు కూడా కరిగిపోతాయన్నమాట. నిరహంకార అంటే అహంకారం లేనటువంటిది, నేను అనే భావం లేనిది. ఆమె సర్వమై, అందుకే నేను నీవు అనే తేడా ఉండదు. నిర్మోహ అంటే మోహం అంటే అజ్ఞానం ఆకర్షణ లేనటువంటిది. ఆమె తత్వజ్ఞాన స్వరూపిణి, మోహం లేని శుద్ధ చైతన్యవంతురాలామె. మోహనాశిని అంటే మోహాన్ని నాశనం చేసేది. ఆమె భక్తులలోని అజ్ఞానాన్ని మాయా పాశాన్ని తుడిచేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. నిర్మమ ఇది నాది అనే భావం లేనటువంటిది. ఆమెలో మమకారం లేదు. సమస్తం తన సాక్షాత్ స్వరూపమే. మమతాహంత్రి మమత అంటే ఆసక్తి మమకారాన్ని నాశనం చేసేటువంటిది. భక్తుడు ఆమెను ఆరాధిస్తే లోకమయమైన బంధనాలు చెరిగిపోతాయి. నిష్పాప అంటే పాపరహితురాలు అంటే ఎటువంటి దోషం అజ్ఞానం లేనటువంటిది. పాపనాశిని పాపాలను నశింపజేసేటిది. ఆమె స్మరణ ఆమె నామ జపం కూడా పాపక్షయానికి దారితీస్తుంది. ఆమె చింతలేని అహంకారం లేని మోహం లేని శుద్ధ చైతన్యం. ఆమె భక్తుని మోహాన్ని మమకారాన్ని పాపాన్ని నిర్మూలిస్తుంది. సమస్త బాధలకు మూలమైనటువంటి అజ్ఞానం మమకారం చింత వీటన్నిటిని తొలగించేదే. నిశ్చింత మోహనాశిని పాపనాశిని దేవి భక్తునికి జ్ఞానం శాంతి విముక్తిని ప్రసాదిస్తుంది. ఇది చాలా లోతైన అర్థవంతమైనటువంటి శ్లోకం. మానవ చిత్తంలోని చిత్తం అంటే మనస్సు 3 బంధనాలు, అవి చింత అహంకారం మమకారం, వీటన్నిటిని నశింపజేసేటువంటిదే ఆ దేవి తత్వం. మీ అందరికీ ఈ తత్వం అర్థమైందా? అర్థమైనట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి శ్లోకం యొక్క అర్థం కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.